Hallelujah. Praise the Lord. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా Praise the స్తోత్రం. Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, ఈరోజు నూతన సంవత్సరము 2021లోకి మనము వచ్చాం. దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మనకు బహుమతిగా ఈరోజు ఇచ్చి ఉన్నాడు. దేవునికి వేలాది వేలాది కోట్లాది స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, కథోలిక బిడ్డలారా, దైవ సన్నిధిలోకి, దేవుని అపారమైన అంతులేని పరిశుద్ధ ఆత్మలోకి, యేసునాథుని ఎనలేని ప్రేమలో, ఆయన మహిమలో, ఆయన కృపలో, ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తములో మిమ్మల్ని అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. దైవ జనమా, మహోన్నతుడైన దేవుణ్ణి స్తుతించి ఆరాధించి, మహోన్నతుడైన దేవుణ్ణి స్మరిస్తూ, మహోన్నతుడైన దేవుని వాక్కులో జీవిస్తూ, ఆయన యందు ఆయనలో, ఆయన యందు ఆయనలో, ఆయనతో నిత్యము నిరంతరము సావాసము కలుగుతున్న బిడ్డలందరికీ కూడా ఈ నూతన సంవత్సరము అతి గొప్ప సంవత్సరము. దేవుడు మొట్టమొదటిగా ఇదే ప్రవచించుచున్నాడు. ఎవరైతే ఇప్పటి వరకు దేవుని వాక్కులో జీవించారో, వాక్కులో జీవిస్తున్నారో, వాక్యానుసారము ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నారో, ఆయన చిత్త ప్రకారం జీవిస్తున్నారో, పాపపు జీవితాన్ని పక్కన పెట్టి పరిశుద్ధ తండ్రి అస్తమును పట్టి నడుచు ప్రతి ఒక్క బిడ్డ జీవితము ఈ 2021లో సమాధానగల జీవితంగా ఉండబోతుందని దేవుడు ముందుగానే మీ అందరికీ ఈ నూతన సంవత్సరిక దినమందు ప్రవచిస్తున్నాడు. The mighty God is prophesying right now at this moment, at this second. He says, still today the people who have lived according to the God's word, lived according to the scriptures, lived according to the word of God, people have known the will of God, those people who have fellowship with God, those people who have the most understanding and the powerful anointing of God, these people are going to live in peace in 2021. God is prophesying right now at this magical moment. I don't know what I will talk, but as soon as I started praising God, as soon as I started my life, when I invited the mighty Lord among us, He said, this year will be a very, very blessed year for all the children, those who are worshipping God, obeying God, and having fellowship with God. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించడము. I know everyone are busy in New Year evening time. It's time of snacks, it's time of nap, it's a time of drinking, it's a time of celebration. But a true celebration is in Christ.
Those people think that a true celebration is in Christ. Those people will be in light today. దేవుని పరిశుద్ధ నామములో ఈరోజు నూతన సంవత్సరము, నాకు తెలుసు సాయంకాల సమయంలో టీ టైం, 5 o'clock చాయ్ బిస్కెట్ స్నాక్స్ తినే టైము, లేదా కొంచెం మందికి తాగే టైము, కొంచెం మందికి బయటికి అలా షికార్కు వెళ్ళే టైము. ఈ టైంలో ఎవరు లైవ్లో పాల్గొనరు. కానీ ప్రభులో ఆనందిస్తూ, ప్రభుని అనుభవిస్తూ, ప్రభును కొనియాడువారు, those who celebrate God, those who celebrate Jesus, those people will be on live. అటువంటి వారు ఈరోజు లైవ్లో ఉంటారు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the యేసువా Lord. వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. ప్రార్థించుతాము. చేతులు జోడించి కళ్ళను మూసుకొని ప్రార్థించుతాము. I welcome Brother Arul Raj, Brother Clement Lucas, Christopher Anthony. Praise the Lord. Good evening, everyone. I wish you all a very, very happy New Year. So those who are in live, I wish you all a very happy and a blessed, healthy and wealthy, happy New Year. So let us pray. Join your hands and close your eyes. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించదము. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, మా ఆత్మీయ తండ్రి, మాలో నూతన తత్వాన్ని, నూతన ఆలోచనలను, నూతన ప్రవక్తను, నూతన అభిషేకమును పంపించున్న దేవానికి స్తోత్రం. ఆత్మీయ తండ్రి, ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆది నీవే, అంతము నీవే నాయన. ఓ నా పరిశుద్ధ గల తండ్రి, నీకు స్తోత్రములు 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 ఘనతలు మహిమల ఆరాధనలు తండ్రి. మా యందు ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రం. 2020లో ప్రభువా మా యందు ఉండి మమ్మల్ని రక్షించి కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం. మళ్ళీ పరిపాలించేందుకు స్తోత్రం. మా ఆలోచనను మీ ఆలోచన తిప్పినందుకు స్తోత్రం. మా శరీరాన్ని మీ పంచగాయాలతో కప్పివేసినందుకు స్తోత్రం. మా ఆత్మను మీ పరిశుద్ధ ఆత్మతో చిత్తపరిచినందుకు గాను స్తోత్రం. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా యావత్ ప్రాంతాన్ని, అక్కవారిని, పక్కవారిని, యావత్ దేశాన్ని, యావత్ సృష్టిని కాపాడినందుకు మీకు స్తోత్రం. ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఈ 2021 నాటిలో ప్రభా, ఈ 2021లో ఎటువంటి అనారోగ్యం మాపై ఉండకూడదు తండ్రి. మేము పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి నాయన. మేము పాపము జోలికే వెళ్ళకుండా ఉండాలి ప్రభువా. నీ కృపకు పాత్రముగా, నీ కలువరి ప్రేమలో భాగ్యముగా, నీ సత్యాన్ని, నీ ప్రామాణిక వాక్కులను, నీ వచనాలను, నీ చిత్తాన్ని తెలుసుకొని సైతానికి దూరముగా నీ ప్రేమకు దగ్గరై ఈ 2021లో మేము అడుగుతున్న ఒకే ఒక విన్నపం, మాకు సకల ఆశీర్వాదాలతో మంచి ఆరోగ్యకర సంవత్సరాన్ని ఇవ్వండి. ఏ విపత్తిను, ఏ కరువు, ఏ మిడతల దండు, ఏ ఎగతగడక వర్షము, ఏ ఆర్థిక ఇబ్బంది, ఏ కరోనా వైరస్లు, ఇంకే వైరస్లు, ఇంకే కొత్త రోగాలు మాకు పరిచయం కాకుండా మీ వాక్కు పరిచయం అవ్వాలి, మీ సత్యం పరిచయం అవ్వాలి, మీ కృప పరిచయం అవ్వాలి, మీ మహిమ పరిచయం అవ్వాలి. మీరు మా జీవితంలో సర్వదా నిలిచిపోవాలి నాయన. దాన్ని బట్టి తండ్రి 2021 నాటికి ప్రభువా ఎంత మందిని నీవు దీవిస్తావో, యావత్ ప్రపంచాన్ని నీ రక్షణ మహిమలో నడిపిస్తావో నీకు మాత్రమే తెలుసు నాయన. అవును ప్రభువా,
కల్వరి నాథ, ఆత్మీయ తండ్రి, మీ కృపలో మన జీవింపలా చేయండి. మీ సత్యమును నడిపించండి. మీ మహిమలో మన కుదుటపరచండి. మాలోని లోపాలను పాపాలను తీసివేసి మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా మమ్మల్ని పైకి లేవనెత్తమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా, ఈ ఒక సంవత్సరం కాదు, ఎవ్రీ ఇయర్ 1st January రోజు మనం ప్రామిస్ స్టెప్స్ తీస్తుంటాం. ఉదాహరణకి ఇలా, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. ఇలా ప్రామాణిక వాక్యాలను తీస్తుంటాం. ప్రామాణిక వాక్యాలు ఇలా, ఈ ప్రామాణిక వాక్యాల్లో ఇలా తీసినప్పుడు ఇది ఎంతవరకు సత్యము, ఎంతవరకు అసత్యం అనేది మనం తెలుసుకోవాలి. ఎవ్రీ ఇయర్ వి టేక్ అ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద స్క్రిప్ట్స్. ఇస్ దిస్ ట్రూ ఆర్ నాట్? అండ్ ఫస్ట్ టైం సంఘంలో ప్రామిస్ ఇయ్యలేదు, ప్రామిస్ ఇవ్వాలని చెప్పేసి నేను కూడా ఇలాంటి స్ట్రిప్స్ ఉన్న బాక్సెస్ తీసుకొచ్చి ప్రమాణం బాక్స్లో ఉన్న వాక్యాలన్నీ నేను చదివాను. అందులో ఒక 100 వాక్యాలు దాకా ఉంటాయి. ఒక 50-60 వాక్యాలు చదివాను. మళ్ళీ ఇంకో 30-40 వేరే వాళ్ళతో కూడా చదివించాను. అన్నింటినీ కూడా ఆ ప్రమాణికంలో, ఆ ప్రమాణిక బాక్సెస్లో, ఆ ప్రమాణిక బాక్స్, డూ హ్యావ్ దట్ బాక్స్ ఇన్ అ ప్లేస్? ప్రామిసెస్ బాక్స్ వి డోంట్ హ్యావ్. నో, ఐ రిమూవ్ ఇట్ యాక్చువల్లీ. We have the ఓకే. ఆ ప్రమాణిక ఇంకొక బాక్స్ దొరుకుతుంది. ఆ న్యూ ఇయర్ రోజు వెళ్ళి మనం ఆ బాక్స్ మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు అందులో దగ్గర ఒక వాక్యం, స్ట్రిప్ తీసి దేవుడిని ఇలా నడిపించబోతున్నాడని ఆ స్ట్రిప్ని పట్టుకొని మనం నమ్మేస్తాం. నమ్మాలి కూడా, ఎందుకంటే వాక్కు నమ్మకపోతే ఇంకేదేం నమ్ముతాం? వాక్కనే కదా నమ్మాలి. నమ్ముతాం. కానీ ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు మోసం అనేది ఇప్పుడు ముందుగా మీకు వివరించిన తర్వాత దేవుడు ఈ సంవత్సరం మనకేం ప్రమాణం చేశాడో మనం చూస్తాం. ఇప్పుడు మనం అందులో ఉన్న వాక్యాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, దేవుడు నీకు ఆశ్రయదుర్గము, దేవుడు నీకు మంచి ఇల్లు ఇస్తాడు, దేవుని నువ్వు 2 3 దీవిస్తాడు, దేవుడే నీ కాపరి, దేవుడే నేను రక్షిస్తాడు, ఆయన రక్షణ ఆయన నుంచే వస్తుంది. ఇలాంటి అన్ని పాజిటివ్ టైప్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్స్ ఉంటాయి. అంటే బైబిల్లో నెగిటివ్ ఉంటాయా అని అంటే మాత్రం నెగిటివ్ ఉన్నాయి. బైబిల్ని ఒక్క విధంగానే అర్థం చేసుకోవడానికి వీల్లేదు. మంచిదే కావాలి నాకు అందు నుంచి అంటే తప్పు. అందులో వాక్యాలు సరిదిద్దే వాక్యాలు ఉన్నాయి, దుఃఖపూరితమైన వాక్యాలు ఉన్నాయి, పాపము చేస్తే శిక్షింపబడుతున్నాం అనే వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. ఇది పక్కన పెట్టేసి మనం అందులో మాత్రం గుడ్డిగా అందులో ఎంపికబడ్డ ఒక 100 ప్రమాణాలు మనము తీసేసుకొని నా సంవత్సరం దేవుడు నాకు ఇట్లా ప్రమాణం చేశాడు అంటాం. అది చాలా తప్పు. అలా కాదు మనం దేవుని ప్రమాణిక అడగాల్సిన విధి విధానం. నో, రాంగ్. ఈ స్ట్రిప్స్ని మనం తీసి దేవుడు నన్ను ఈ స్ట్రిప్ ప్రకారమే దీవించాడు అనడం అనేది మూర్ఖత్వం. ఇప్పుడు మీరు అడగవచ్చు, మరి అన్ని సంఘాలే చేస్తున్నాయి, అన్ని సంఘాల కన్నా నువ్వే చెప్తున్నావు, నువ్వే మూర్ఖుడివి, వాళ్ళందరూ చాలా కరెక్ట్ అంటారు. సత్యాన్ని గ్రహించదు ఈ ప్రపంచం. ఇలాంటి వర్డ్ ఆఫ్ గాడ్లు 100 ఉంటుంది బాక్స్లో, అన్ని పాజిటివ్ ఉంటాయి, రాంగ్స్ ఏమి ఉండవు. కానీ అదే ప్రమాణికాన్ని నువ్వు నీ బైబిల్ తెరిచి ఇలా బైబిల్ పట్టుకొని మార్నింగే ప్రార్థన చేసి, ప్రభువా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని నీకు కావాల్సిన మనసులో ఉన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కళ్ళు మూసుకొని ఇలా బైబిల్ తెరిస్తే ఆయన మాట్లాడే వచనం నీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నేను తెరిచాను, 1 కొరింథీయులకు రాసిన లేఖ, నాకు 7వ అధ్యాయం 17వ వచనం వచ్చింది. లివ్ యాజ్ గాడ్ కాల్డ్ యూ. 1 Corinthians chapter 7 verse 17 దేవుడు ఎలా పిలిచాడో నువ్వు అలాగే బ్రతకని దేవుడు ఇప్పుడు ఈ నిమిషం నాతో ఇట్లా మాట్లాడాడు.
స్ట్రిప్స్ ద్వారా కాదు. ఆ స్ట్రిప్స్లో బైబిల్లో కొన్ని వేల వచనాలు ఉన్నాయి, వందల అధ్యాయాలు ఉంటే కొన్ని వేల వచనాలు ఉన్నాయి. నువ్వేలా బైబిల్ని కూర్చి అంటే బైబిల్ని చిన్నగా చేసి ఒక 100 వచనాలు తీసిందో రాసి ఇది తీ అంటావు? జాతకం చూపించుకుంటున్నావా? జాతకం నమ్మేవారు నమ్మనివ్వండి, నేను వాళ్ళని అనట్లేదు, మన క్రైస్తవ కథోలిక అంటున్నాను నేను. దేవుని ప్రామాణిక వాక్కు అలా రాదు. ఎవరో ఆల్రెడీ బైబిల్లో ఉన్న వచనాలన్నీ సెట్ చేసి దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి ఇది తీస్తే ఇది ప్రామాణిక వాక్యం అంటే అది తప్పు. నీ చేతిలో బైబిల్ ఉంది, కంప్లీట్ బైబిల్, ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉండే బైబిల్ మాత్రమే నువ్వు తీసుకొని బైబిల్ ఓపెన్ చేసి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో బైబిల్ నుంచి మాట్లాడి. అప్పుడు నువ్వు తప్పు చేసావనుకో నేను హెచ్చరించే వాక్కు వస్తుంది. నువ్వు దుఃఖంలో ఉన్నావనుకో దేవుడి సంవత్సరం నేను ఓదార్చబోతున్న వాక్యం వస్తుంది. ఒకవేళ నువ్వు సరిదిద్దుబడి దేవుని విశ్వాసంలో ఉన్నావా తనకి దీవెన గల వాక్కు వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు కదా, ఆయన వాక్కు నుంచి మాట్లాడతాడు, బాక్సెస్ నుంచి ఎలా మాట్లాడతాడు? తప్పు కదా అది. నాకు తెలిసి దేవుడు నాతో అది తప్పని చెప్పాడు. నేను 10 సంవత్సరాల నుంచి ప్రామిస్ ఆఫ్ గాడ్ ఇలాగే ఇస్తున్నా. ముందు నేను కూడా అలాగే ఇచ్చేవాడిని. ఆ బాక్సెస్ తీసుకొచ్చి అన్న ప్రార్థన చేసి వాక్యం వస్తే అది ఈ వాక్యమే దేవునికి ఇచ్చాడు అని నేను కూడా చెప్పేవాడిని. నా 17 సంవత్సరాల సేవా జీవితంలో దేవుడు 10 సంవత్సరాల క్రితం ముందు నాతో మాట్లాడి ఇది విధి విధానం తప్పు, బైబిల్ నుండి వాక్కుతి, బాక్స్లో ఉన్న స్ట్రిప్స్ నుంచి కాదు. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అయితే దేవాది దేవుడు పాస్టర్ రాజు గారు అంటే బ్రదర్ రాజు గారి నుంచి నా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, డివైన్ జీసస్ మినిస్ట్రీస్ నుంచి దేవుడు ఈ సంవత్సరం ప్రపంచానికి ఇస్తున్న ప్రామాణిక వాక్కు ఏంటంటే కీర్తన 105. Psalms 105 is the promise of the year. Complete chapter. ఒక వచనం కాదు. కీర్తన 105 ఒక అధ్యాయం ఒక వచనం కాదు, కంప్లీట్ 105వ అధ్యాయము, కంప్లీట్ 45 వచనాలు ఉన్నాయి అందులో. Psalms 105, you have 45 verses in that. ఈ 45 వచనాలు ప్రామాణిక వచనములే, ప్రామిస్ ఆఫ్ ది ఇయర్. Psalms 104 Psalms chapter 105 verses 1 to 45. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Yesua vandanam. Yesua vandanam. Mention it is a promise of the year. కీర్తన 105వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. కీర్తన 105 1 నుండి 5 వచనం వరకు. Give thanks to the Lord, proclaim his greatness. Tell the nations what he has done. Sing praise to the Lord. Tell of the wonderful things he has done. Be glad that we belong to him. Amen. Let all who worship him rejoice. Go to the Lord for help and worship him continually. Your descendants of Abraham, his servant, your descendants of Jacob, the man he chose. Remember the miracles that God performed and the judgments that he gave. The Lord is our God. His commands are for all the world. He will keep his covenant forever, his promise for 1,000 generations. This is the word of the Lord.
Thanks be to God. Thanks be to God. What a promise. What an extraordinary, supernatural, powerful promise God has given to us. ఎంత గొప్ప ప్రమాణికము, ఎంత సత్యమైన ప్రమాణికము. ప్రపంచమే మనల్ని నడిపించే విధి విధానాలతో నింపబడ్డ ప్రమాణికము. మొదటి వచనమే అంటుంది 2021లో దేవుడు ప్రతి ఒక్కరిని ఈ కార్యాలన్నీ చేయడం ఆయన చూడాలట. ప్రామిస్ అంటే ఏంటి? ప్రామిస్ ఆఫ్ ద ఇయర్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రామిస్? మాట ఇస్తున్నావు, ఒట్టు. నేను నీ మీద మాట ఇస్తున్నా, మాట తప్పను, నేను చెప్పిందాగే చేస్తాను. అదే ప్రమాణం అంటే. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ప్రామిస్? వాట్ ఎవర్ వర్డ్ ఐ గేవ్, ఐ స్టాండ్ ఆన్ దట్ వర్డ్. I will not cheat you. I will not go out of this. What word I gave you, on that word I will stand by. This is my promise, we say. And God's promise is this year. This is not only the promise of God, this is the will of God to everyone. ఇది ప్రమాణం మాత్రమే కాదు. ఈ సంవత్సరం దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కీర్తన 105 అధ్యాయము 1వ వచనం. ఎల్లప్పుడూ దేవునికి స్తుతిస్తూనే ఉండాలి. దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఐఎమ్ సారీ. గివ్ థాంక్స్ టు ద లార్డ్, ప్రొక్లెయిమ్ హిస్ గ్రేట్నెస్. దిస్ ఇయర్ ద విల్ ఆఫ్ గాడ్ ఇస్, wherever you go, keep on telling about God. Share the greatness of God, how great He is. Now you can ask me, how can I tell my God's greatness? Very simple. Last year, 2020, was a year of correction. God was correcting you. That's the reason the corona is not affected. The coronavirus is not affected to you. That is the greatness of God, that He saved you from the virus. Proclaim this for the whole year. Proclaim this for the whole year. My God has shown mercy on me. My God has shown the tenderness, love on me. God has given me food in the time of famine also. In this epidemic year, God has given me 3 times meals to eat. My God is great. ఈ కష్టకాలంలో, ఈ కరోనా కాలంలో, ఈ కరువు కాలంలో 2020లో సంపాదన లేక ఉప్పుడు కోసం తెచ్చాం. వీళ్ళు దాతలు వచ్చి ఇంటికి బియ్యం పప్పు ఇస్తే, చర్చ్లో బియ్యం పప్పు నూనె ఇస్తే తీసుకొచ్చి వండుకొని తిన్నాం. కరోనా టైంలో, కష్టం చేయని టైంలో కూడా దేవుడు నాకు 3 పూట్ల భోజనం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ కరోనా కాలంలో నా ముందు ఎంతో మంది చనిపోయారు, కానీ నేను బ్రతికి ఉన్నా. కావున ఈ 2021 అంతా నేను ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను చెప్తాను, ప్రభువా నన్ను బ్రతికించావు కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను నీ గురించి, నీ గొప్పతనం గురించి, నీ ప్రేమ గురించి, నీ కృప గురించి నేను బోధిస్తూనే ఉంటాను. మై గాడ్ ఇస్ గ్రేట్ ఆల్ ద టైమ్. నా దేవుడు ఎల్లప్పుడు నన్ను కాచి కాపాడే రక్షకుడు నా దేవుడని ఈ సంవత్సరం పొడుగున నువ్వు చెప్తూనే ఉండాలి. ఇదే దేవుని చిత్తం నీ చేతికి. 2వ వచనం చూస్తాం. టెల్ ద నేషన్స్ వాట్ హి హస్ డన్. యావత్ ప్రపంచానికి తెలియాలి ప్రభు నీ జీవితంలో ఏం చేశాడు. ఇదే దేవునికి 2021లో ఇస్తున్న పని. 2021లో నువ్వు సేఫ్గా ఉండాలి అంటే, ఏ అనారోగ్యము, ఏ వైరస్ని తాగకూడదంటే, ఏ కరువు కాలం, ఏ కష్టకాలం నీ గుడారం, నీ ఇంటిలోకి రాకూడదు అంటే, యావత్ ప్రపంచానికి గొంతెత్తి చెప్పు, నా ప్రభు నన్ను కాపాడుకున్నాడు, నా ప్రభు గొప్పవాడు. ఇదే మనం చూస్తున్నాం. సింగ్ ప్రైజ్ టు ది లార్డ్, టెల్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్స్ హి హస్ డన్, బీ గ్లాడ్ దట్ వి బిలాంగ్ టు హిమ్, టెల్ ఆల్ హూ వర్షిప్ హిమ్ రిజాయిస్. దేవుడు ఇక్కడ ఇంకో కార్యం ఇచ్చాడు. దేవుని పాటలతో స్తుతిస్తూనే ఉండు. లెట్ దిస్ ఇయర్ బీ అ వర్షిప్ ఇయర్. Let this year be a year of praise and worship. Not only that, proclaim the wonderful things God has done for you.
దేవుడు ఎన్ని ప్రామాణిక సత్యాలు నీకు చేసి నిలబడ్డాడో అన్ని ప్రామాణిక సత్యాలను సాక్ష్య రూపంలో నువ్వు ప్రజలకు చెప్పని దేవుడు ఆశపడుతున్నాడు. మొదటి పని ఏంటి? ఆయన గొప్పతనం గురించి నువ్వు ప్రకటించు. రెండవది ఆయన్ని స్తుతించు, ఆరాధించు. మూడవది నేను ఆయనకు చెందిన వాడిని అని నువ్వు ప్రకటించు. 3 works God gave to every Christian, every Catholic in 2021. First thing, proclaim the greatness of God. The second thing, keep on praising Him for the life He gave you. The third thing, show your identity. Tell everyone that I belong to God. The God is with me and I am in God. These 3 things you have to do in 2021. If you are not doing this, again you are into the sinful world. Now you can't say, brother, if you say I will do a what? ఈ 3 కార్యాలు చేస్తే, ఒకటి దేవుని గురించి గొప్పగా చెప్పడం, రెండవది దేవుని స్తుతించి ఆరాధిస్తూనే ఉండడం, మూడవది నేను ప్రభువునకు చెందిన వాడను, నేను ఆయన బిడ్డ, ఆయన తండ్రి అని ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈ సంవత్సరం దేవుడు 3 పనులు ఇచ్చాడు. ఈ 3 పనులు చేయకపోతే, ఈ 3 కార్యాలను చేయకపోతే పాపంలో పడిపోతా, అనారోగ్యం నిన్ను పరిపాలిస్తుంది, మరణము నీకు ఎదురవుతుంది. ఇప్పుడు మీరు చెప్పవచ్చు, ఓ ఈ బ్రదర్ చెప్పేస్తే మేము ఫాలో చేయాలా? దేవుడు మాకు చెప్పలేదు, ఆ బ్రదర్ ద్వారానే చెప్పాడు. నా ద్వారా చెప్పాడా? బ్రదర్ చేయమను, నేను చేస్తా. దేవాది దేవుడు నన్ను ఆజ్ఞాపించి నన్ను వాడుకొని, నా నోటిని, నా స్వరాన్ని, నా హృదయాన్ని వాడుకొని ప్రజలకు నా ప్రామాణిక సత్యం ఇవ్వమని చెప్పాడు. కాబట్టి నేను ఇస్తున్నా. స్వీకరించడం, స్వీకరించకపోవడం అది నీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. Franklin Babu, welcome. Praise the Lord. Anthony Haru, praise the Lord. Good evening. Happy New Year. Amen. Wish you a very, very happy and healthy and wealthy New Year to you, my dear brother. God bless you. దేవిధంగా 4వ వచనం చాలా స్పష్టంగా పలుకుతుంది. కీర్తన 105వ అధ్యాయం 4వ వచనం ఉంటుంది, గో టు ద లార్డ్ ఫర్ హెల్ప్. నీకు ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి సంప్రదించు. ప్రభుని వెళ్ళి సాయం కోరు, ప్రజల్ని వెళ్ళి కాదు. టైప్ దట్. ఏ సహాయమైనా ప్రభుని సంప్రదించు, ప్రజల్ని కాదు. ఎనీ హెల్ప్, గో టు ద లార్డ్, డోంట్ గో టు ద పీపుల్. ఏ సమస్య వచ్చినా ప్రభును సంప్రదించు, ప్రజల్ని కాదు. ప్రజల్ని సంప్రదిస్తే ఈ ప్రజలు నిన్ను ఏలన చేస్తారు, నిన్ను వాడుకుంటారు, నీ కష్టాలకు నవ్వుతారు తప్ప నీకు ఉన్నతమైన న్యాయబద్ధమైన సహాయము ప్రభువే చేస్తాడు. ఆయన తప్ప వేరే ఎవ్వరూ నీకు సహాయం చేయలేడు. ఆయన యందు నీవు ఎల్లప్పుడూ సహాయం కోరుతూనే ఉంటావు. ఏ సమస్య వచ్చినా ప్రభుని అడుగు. ఏ బాధ వచ్చినా ప్రభుని పిలువు. ఆయననే మనకు ఆశ్చర్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా చూస్తున్నాం, ఆయనని ఎల్ల వేళలా స్తుతిస్తూనే ఉండు. అండ్ వర్షిప్ హిమ్ కంటిన్యూలీ. మళ్ళీ దేవుడు నన్ను ఆరాధించు. 5వ వచనం చూస్తాం, యువర్ డెసెండెంట్స్ ఆఫ్ అబ్రహాం హిస్ సర్వెంట్, ది డెసెండెంట్స్ ఆఫ్ జాకబ్ ద మ్యాన్ హి చూస్, రిమెంబర్ ద మిరాకిల్స్ దట్ గాడ్ పర్ఫార్మ్డ్ అండ్ ద జడ్జ్మెంట్స్ దట్ హి గేవ్. ఈ సంవత్సరం నువ్వు మర్చిపోకుండా ఉండాల్సింది 2 విషయాలు. ఒకటి, దేవుడు చేసిన మేళ్లను నువ్వు మర్చిపోకు. దేవుడు ఎన్ని విధాలుగా నేను ఆదుకున్నాడు, ఎన్ని విధాలుగా నేను కాపాడాడు, ఎన్ని విధంగా నేను రక్షించుకున్నాడు, ఆయన్ని మర్చిపోకు. ఆయన చేసిన అద్భుతాలను విడిచిపెట్టకు.
అని అడిగితే నిన్నటి రాత్రి వరకు December 31 రాత్రి 12 గంటల వరకు ఎవరెవరు కరోనా ద్వారా ఎఫెక్ట్ కాలేదో వాళ్ళందరూ దేవుని అద్భుతంగా విడలే. They're all called as the miracle children of God. Those who are not fallen to the corona virus in 2020, all those people are the miraculous child of God, including me. I am not affected with corona in 2020, so I am a miraculous child of God. ఈ 2020లో దేవుడు నన్ను అనారోగ్య పాలు చేయలేదు కాబట్టి నేను ఆయన బిడ్డను. I am also seeking Jesus' face. Oh, I was seeking Jesus' face. Answer is, my name is still waiting for him. Hope this year I will be blessed. Sure, you will be blessed. Anthony Florence. Is it Anthony? Arokya Mary Florence. Definitely this year will be the year of blessing for you. It's not my word, it's God's word. But 3 things you have to do. 1, proclaim the greatness what God has done till today. The second thing, keep on praising God by hymns. Keep on singing, keep on praising him. Number 3, prove your identity. Proclaim to this world that I belong to my God. I am talking to Arokya Mary Florence. Proclaim yourself. Claim yourself that you are a child of God. God is in you. You belong to God and God belongs to you. If you do this, the year, whatever God is delaying in your family, that will be released in the name of Jesus. I'm not acting. I'm promising saying you. God is saying, whatever is delayed in your family, that is going to be released in this year. In the mighty name of Jesus, I call upon the Lord and say, the things which is pending in your life, the things which is delayed in your life, that will be released in this year 2021. Amen. Amen. If you believe, type Amen. If you believe, just reply me with the word called Amen. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise That's the what Lord. we see in Ezekiel chapter 36 verse 26. Ezekiel 36 verse 26 says like this. I will give you a new heart and a new mind. I will take away your stubborn heart of stone and give you an obedient heart. Amen. Amen. దేవుడు అంటున్నాడు, నీకు నూతన హృదయమును నేను ఇచ్చుచున్నాను. బండ లాంటి హృదయాన్ని తీసివేయబోతున్నాను. నీకు ప్రేమ గల హృదయాన్ని నేను ఇవ్వబోతున్నాను. God is promising you in this new year is going to give a new heart. A heart which is already stubborn. The heart which is already filled with sorrow. The heart is which already filled with lot of curse. That heart is going to be removed by the mighty God, and the glorious God is going to give you a new heart this year. Lot of struggles loses in me, my family. All that struggles is going to be removed in the name of Jesus. I believe, I accept, I receive in Jesus' mighty name, prophet. Amen. Amen. Yes, you will receive for what you have asked this year. Hallelujah. Hallelujah. When you have received, don't forget to call me. My number is on the mobile screen. Please check out my number. Be in touch with me. I'll pray for you. That's what God says. I am going to give you a new heart this year. నీకు నూతన హృదయాన్ని నేను ఇవ్వబోతున్నానని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. యెర్మియా గ్రంథము 31వ అధ్యాయం. Jeremiah chapter 31 verse 33. This year God is going to make a covenant with you. Can you read? Jeremiah chapter 31 verse 33. Jeremiah chapter 31 verse 33. The new covenant that I will make with the people of Israel will be this. I will put my law within them and write it into their hearts.
I will be their God and they will be my people. ఆమేన్. Amen. దేవుడు నీతో ఒక నూతన నిబంధన ఈ సంవత్సరం చేయబోతున్నాడు. ఆ నూతన నిబంధన ఏంటో తెలుసా? ఆయన తన వాక్కును, వచనాన్ని మీ హృదయాల్లో వెయ్యబోతున్నాడు. మీ హృదయాల పైన రాయబోతున్నాడు. God says, I am going to make a covenant with you this year that I will put my laws, my commands, my word of God in your heart. I will be your God and you people will be my children. That's what Jeremiah chapter 31-33 says. Praise the Lord. Praise the Lord. I didn't get you, Arukya Mary. No prophet, you said. For what, ma? No prophet? I didn't get you. If you have any problem, just you can come on the video call and talk to me. Are you ready to come and talk? Please do come. You can join the video. So you can join the live, I mean. If you want to talk to me face to face, you can just come on the live. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. God says 2021 is the year of covenant. The year of covenant. God is making a covenant with you that is telling, I will put my words in you. I'll put my commands and laws in you. I will put all my wisdom and knowledge in you. Sure. Later you call me. No problem. Praise the Lord. Later you call me. No issues. So God says this 2021 is the year of proclaiming the good news to everyone. God is going to put all the words in your heart and you're going to follow that and you're going to live according to it. దేవుడు ఈ సంవత్సరం మనతో ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏమనగా ఆయన వాక్కులను, ఆయన వచనాలను మన హృదయంలో పెట్టబోతున్నాడట. ఆయన సత్యాలను, ఆయన జ్ఞానమును, ఆయన గొప్ప వెలుగును, ఆయన వెలుగును మనం నడిపించబోతున్నాడట. యెర్మయా గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం చెప్తుంది. Sure, you're watching from Bangalore. I'm happy to see you. First time watching from Bangalore. Please pray for me when I call you, please. Yes. Anytime you can call me, I'll pray for you on the phone. Hallelujah. Happy to see you from Bangalore, Sister Arukya Mary Florence. God bless you. Don't worry. Remember the promise of God, what is giving. God is making a covenant with you, saying that He is going to put His words in your heart. He is going to bring His promisable words into your family. You may be in any struggle. God is removing your struggle from now onwards. But you have to remember one thing. You have to join the Lord first. If you want to remove the struggles from your life, you have to spend time with God. You have to give time to God. Your spirit should join with the Spirit of God. On that day, on that minute, God will take away all the struggles from your life. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. 2 Corinthians chapter 5 verse 17 says this. 2 Corinthians chapter 5 verse 17. Read. 2 Corinthians chapter 5 verse 17. When anyone is joined to Christ, he is a new being. The old is gone, the new has come. Anyone who joins with Jesus Christ is a new creation. Everyone knows this word of God. This word of God is very familiarly read by people in Christian Catholic families. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళకు నూతన సృష్టి, ప్రభులో నువ్వు వచ్చిన తర్వాత ఒక నూతన సృష్టి. చాలా మంది తెలుసు ఈ వాక్యం వచనం, కానీ ఎవరు కూడా నూతన సృష్టిలా ఉండట్లేదు. ఈ న్యూ ఇయర్ అనేది ఒక్కరోజే. క్యాలెండర్లో వారాలు మారాయి, డేట్లు మారవు. 1 నుంచి 30 కంపల్సరీ ఉంటుంది. వారాలు మారుతాయి, పండుగ డేట్లు మారుతాయి, గుడ్ ఫ్రైడే డేట్ మారిపోతుంది, ఈస్టర్ డేట్ మారిపోతుంది, కానీ జీవితం మాత్రం అలాగే ఉంది. మరి జీవితంలో మార్పు ఎప్పుడు చేస్తావు?
calendar might be changed. The days are the same. Weekdays are changed. Good Friday is changed. Easter is changed. But when you are going to change for God, when you are going to change for God, God is saying, I want to see you in my new creation. I welcome you. Are you coming or not? నూతన సంవత్సరంలో నా జీవితంలోకి నూతన బిడ్డగా నువ్వు వస్తావా? నా రాజ్యంలోకి నువ్వు అడిగిడుతావా అని దేవుడు అడుగుతున్నాడు. ఈ సంవత్సరం ఎంతమంది ప్రభు యేసుక్రీస్తుని ఒప్పుకుంటారో నాకు తెలియదు. ఆ ఒప్పుకున్న వాళ్ళందరూ ధన్యులే. ఈ సంవత్సరం ఎంతమంది బాప్తిజం తీసుకోబోతున్నారో నాకు తెలియదు. కానీ బాప్తిజం తీసుకోబోవారు అందరూ కూడా నాకు దేవుని నామములో ధన్యులే. ఎంతమంది అనారోగ్యముతో విడిపించబడుతున్నారో వాళ్ళందరూ ప్రామాణిక గల బిడ్డలే. Praise the Lord. Praise the Lord. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం ఇలా పలుకుతుంది. Isaiah 43 verse 19 says this. Isaiah chapter 43 verse 19. Watch for the new thing I am going to do. Watch for the new thing I am going to do. It is In 2021, what you are going to do? Just watch. చూడు దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేయబోతున్నాడో. Just watch and see what all the new things God is going to bring in your life this year. But when? How you will watch? Like this. God, give me new thing. God, give me new thing. No. You will not get new things like this. You will not get. You have to do 3 things if you want new things in your life. If you want new things in your life, you have to do these 3 things. 1, proclaim the greatness of God. 2, continuously keep on worshiping God and go to Him for any help. Don't go here and there. Number 3, prove your identity that you belong to God. If you do these 3 things only, God will bring new things into your life. I'm very clear. I'm very, very, very clear. If you do these 3 things in your life, God will bring many new things in your life. This is pakka. Confirm. 101%. Tala dal dijiye. Lock yourself and say this. దేవుడు అన్నాడు, నువ్వు ఈ 2021 సంవత్సరంలో ఈ 3 పనులు చేస్తే ఆయన నూతన విషయాలను నీ జీవితంలో తీసుకొస్తాడు. నూతన సంతోషాలను జీవితంలో తీసుకొస్తాడు. నూతన సంగతులను జీవితంలో తీసుకొస్తుంటాడు. నూతన రిలేషన్షిప్స్ దేవుని జీవితంలో తీసుకొస్తుంటాడు. ఈ 3 పనులు. 1, దేవుని ఎల్లప్పుడూ ఆయన గొప్పతనం గురించి బోధిస్తూ ఉండు. 2, ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండు. ఏ సహాయం వచ్చినా ఆయన దగ్గరికే వెళ్ళు. 3, నువ్వు ప్రభులో ఎవరివి, నీలో గొప్ప దేవుడు అని ప్రకటించుకో. ఈ 3 చేస్తే దేవునికి ఎనలేని నూతన విషయాన్ని జీవితంలో తీసుకొస్తుంటాడు. అదే వాక్కు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం దేవుడు చెప్తున్నాడు. Watch for the new thing I am going to do. It is happening already. You can see it now. ఆమేన్. దేవుడు స్టార్ట్ చేశాడు. ఆయన కార్యాలను జీవితంలో స్టార్ట్ చేసేసాడు. ఈ జనవరి 2021లో ఎవరెవరికి ఏమేమి కావాలో ఈ స్టార్ట్ వర్కింగ్. ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఆయన చేయబోయే కార్యాలన్నీ రెడీ అయిపోయాయి. ఆయన స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నువ్వు చూడడమే తరువాయ. నువ్వు చూడడం మొదలుపెట్టు. దేవుడి జీవితంలో ఏం కార్యాలు చేస్తున్నాడు. He started doing new things in this new year for you. It is you have to observe, and it is you have to stand on your word. What God said you to do, you should keep on doing that. If you are not doing it, God will also stop doing new things for you. I will make a road through the wilderness and give you streams of water there. నిన్ను ఎడారిలో నడిపించబోతున్నది నేనప్పటికి కూడా ఆ ఎడారిలో కూడా నీకు జీవ జలమును ఇచ్చేవాడును నేనే. I will make you walk in the wilderness, but I am the only one God will give you the living water. Hallelujah! 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 Praise the Lord! Praise the Lord! Praise the Lord! Praise the Lord! ಯೇಸುವಾ ವಂದನ. ಯೇಸುವಾ ಸ್ತೋತ್ರ. ಆತ್ಮದೇವ ವಂದನ. ಆತ್ಮದೇವ ಸ್ತೋತ್ರ. Praise the Lord. Praise the Thank Lord. you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus.
That's what we see in one more promise. Psalms 13 verse 6. Psalms chapter 13 verse 6. Psalms chapter 13 verse 6. I will sing to you, O Lord, because you have been good to me. Yes. దేవుడు ఈ సంవత్సరం బాగు చేస్తాడు కాబట్టి, ఈ సంవత్సరం మాత్రమే బాగు చేశాడు కాబట్టి నేను అన్ని మంచి పనులు చేస్తా. దిస్ ఇస్ రాంగ్. దేవుడు ఆల్రెడీ నీ జీవితంలో ఎన్నో మంచి పనులు చేశాడు, అందుకుగానే ఆయన స్తుతించాడు. ఇఫ్ యూ థింక్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మెనీ గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్, సో ఐ హ్యావ్ టు ప్రైజ్ హిమ్. Yes, you have to praise. But already God has done many good things in your life still now. So for that sake, at least you have to praise Him. He has done enough good things in your life. Didn't He? In 12 months, you didn't enjoy your life. In 12 months, at least 10 months, you didn't sleep peacefully. In this 12 months of 2020, God didn't give you good food. God didn't give you good health. He has given you. His grace is sufficient for you. So you have to praise Him for all the good things He has done for you. దేవునికి ఎన్నో జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు కాబట్టి అందుకుగా నేను స్తుతించి ఆరాధించమని కీర్తన 13 అధ్యాయం 6వ వచనం పలుకుతుంది. ద్విదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. Deuteronomy chapter 28 verse 6. Deuteronomy chapter 28 verse 6. The Lord will bless everything you do. దేవుడు నువ్వు చేయబోయే ప్రతి కార్యము దీవిస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. What all things you do in the name of Jesus, all those things God is going to bless you. What a promise, what a promise. Wow. Super and abundant blessing you are getting today. God says, what all things you are going to do, I will bless all these things in my name. నువ్వు ఏ కార్యాలు చేయబోతున్నావో ఆ ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు దీవించుచున్నాడు. ద్విదేశ కాండము 28వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఏ కార్యమైనా చేయి, దేవుని నామంలో చేయి, ఆ కార్యాన్ని దేవుడు నిత్యముగా దీవిస్తాడు. Whatever you are doing, do in the name of the Lord. God is going to bless you. God is going to bless you. Hallelujah. Hallelujah. ద్విదేశ కాండము, టైప్ దట్. ద్విదేశ కాండము 28వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, నీవు ఏ కార్యమైనా చేయి, నా నామంలో చేయి, నేను ఆ కార్యాన్ని దీవిస్తాను. Do anything in my name, I will bless you. And God is going to bless each and every work what you are going to do in this 2021. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. That's what we see in Proverbs chapter 21 verse 13. See, God will bless you. No doubt about it. But when He will bless you? When you are not against God. ఎప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా పోవో, దేవుడు నీకు అన్ని రకమైన దేవుళ్ళు ఇస్తుంటాడు. He will give you all type of blessings. Financial blessing, health blessing, marriage blessing, business blessing, good profit in business blessing, good job as a blessing, good car and bungalow as a blessing, good mobile phone as a blessing, your parents' good health as a blessing, your sister's marriage as a blessing, your brother's marriage as a blessing, a good child as a blessing. When God will give all this? When you are not going against God. If you go against God, He will not bless you in any ways. In any form He will not bless you. నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినంత వరకు దేవుడు నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు, మంచి బిడ్డని ఇస్తాడు, భార్యాభర్తకు మంచి సంతానం ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి కారు బంగ్లా ఇస్తాడు, మంచి ఫోన్ ఇస్తాడు, మంచి ఉద్యోగం ఇస్తాడు, నీ సహోదరుడికి వివాహం జరుగుతుంది, నీ కుటుంబంలో విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు, నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీసేస్తాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం ఇస్తాడు, నీ జీవితంలో సుఖ సంతోషాలు ఇస్తాడు. ఎప్పుడు నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళనంత వరకు. ఒక్కసారి నువ్వు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావా, నీలో ఏది ఉన్నా వేస్ట్, అది ఫలించదు. అన్నీ ఉండవచ్చు, అనుభవించాలని నువ్వు ఉండవు. అందుకే మనం చూస్తున్నాం,
That's what we read today from Proverbs chapter 21 verse 30. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30 వచనం. ఖచ్చితంగా ఒక చేదు మాట మాత్రం ఖచ్చితంగా ఈరోజు చెప్తున్నాడు దేవుడు. A very bitter promise God is giving to everyone. A very bitter promise. Bitter promise. చేదు ప్రమాణం దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 30వ వచనం. Proverbs chapter 21 verse 30. Human wisdom, brilliance, insight. They are no help if the Lord is against you. Human wisdom. నీ మనిషి ఆలోచన, నీ మనిషి తలంపు, నేనే గ్రేట్, నా అంతవాడు ఎవడు లేడు, నాకేం తక్కువ అని నువ్వు అనుకుంటే కనుక అది నీకు చాలా తక్కువని. నువ్వు అంటున్నావు నాకేం తక్కువ, హలో నువ్వు అనుకుంటున్నావే నాకే అన్నీ ఉన్నాయని, అదే పెద్ద తక్కువ నీకు. తొందరలో అవన్నీ పోతాయి. నా అంత తెలివిపరుడు ఇంకోటి లేడు, నీకు అంత లేదు. If you think I are full of wisdom and knowledge, then you are the biggest fool on the earth. A person who is not educated by the word of God is the biggest fool in the world. A person who knows God, a person who reads the Bible is the richest man on the earth. That's what it says. Don't want human wisdom is not sufficient to survive your life. మానవ తలంపు, మానవ ఆలోచన ఈ మానవ జీవితాన్ని కొనసాగించడానికి సరిపోదు కుమారుడా, సరిపోదు కుమార్తె అని దేవుడు చెప్తున్నాడు. బ్రిలియన్సీ. what you called as brilliancy. తెలివితేటలు. I am a very big businessman. I am a government job holder. For what? You get all the government beneficiaries. But the government beneficiary, in the beneficiary list, there is no peace of mind. You are well settled in business, but your well settled business will not give you peace, my dear son, my dear daughter. You will be ruined. You will be doomed. You are a gone case. If God is against you. దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటే కనుక నీ దగ్గర ఏమి ఉన్నా అది వ్యర్థమే, అది ఫలించచాలదు. ఇన్సైడ్ దేర్ ఆర్ నో హెల్ప్ ఇఫ్ ద లార్డ్ ఇస్ అగేన్స్ట్ యూ. నీకు లోపల చాలా ఉండవచ్చు, ఆత్మధైర్యం, కాన్ఫిడెన్స్ యూ విల్ హ్యావ్. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. Don't be so smart. If God is against you, nothing can prosper in your life. You might have everything. If there is no God, what is the use? Can you read this word of God in Hindi if you won't mind? It's Proverbs 21:30. If you won't mind, please. Praise the Lord. Praise the Lord. Brother, praise the Lord. Very happy New Year. Think you are busy. Just read in Hindi, no? Take the Bible. Okay, no problem. Proverbs 21 verse 30. Good evening, praise the Lord. Proverbs 21:30. Don't have Proverbs in that. You read the Bible, you hold the Bible, she will read. You hold it. Praise the Lord. I want to give this word of God in 3 languages, but unfortunately in Telugu I can't give. In English I have already given in Proverbs 21 verse 30. Human wisdom, brilliance, insight. They are no help if the Lord is against you. Now I am giving this word of God in Hindi. Praise the Lord. Abhiram garu, Nutra Samasta Shubhakankshalu. Welcome Brother Christopher John. I wish you a very happy New Year. Hindi. Yes, come here, near to the camera. Read louder. Proverbs 21 verse 30. प्रवक्ता ग्रंथ. Proverbs. It's प्रवक्ता ग्रंथ. Okay. अध्याय 21 वचन 30. प्रवक्ता ग्रंथ अध्याय 21 वचन 30. जब दुष्ट अपने विरोधी को कोसता तो वह अपने को कोसता है. This Proverbs 21:30, no? No. Praise the Lord.
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 If you might have anything in your life, but once the God is against you, you cannot prosper. You need the help of God in your life. నీ జీవితంలో దేవుని సహాయం నీకు చాలా అవసరం. దేవుడు సహాయపడకపోతే మాత్రం నువ్వు ఫలించచాలవు. హల్లెలూయా. 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 దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. దానియేల్ chapter 2 verse 23. Daniel chapter 2 verse 23. I praise you and honor you, God of my ancestors. You have given me wisdom and strength. You have answered my prayer and shown us what to tell to the king. Amen. Amen. God says, నేను దేవుని స్తుతించి ఆరాధించాలి. ఎందుకన్నా పూర్వీకులు నాకు ఆ దేవుని జ్ఞానమును శక్తిని ఇచ్చారు. కావున ప్రభు కూడా నా ప్రార్థనకు ప్రత్యుత్తరముగా నాకు సమాధానం ఇచ్చాడు. కాబట్టి నేను దేవుని ఎల్లవేళలా స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. I should be keep on praising God. Why? Because He has heard my prayer and He responded to my prayer and He has given me whatever I want in my life. If you are not praying to God and you accept very easy things to come, that will not come in your life. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా చివరి ప్రమాణము దేవుడు దువిదేశ కాండము 32వ అధ్యాయం 36వ వచనం ఇచ్చాడు. Deuteronomy chapter 32 verse 36. దువిదేశ కాండం 32వ అధ్యాయం 36వ వచనం. Deuteronomy chapter 32 verse 36. The Lord will rescue his people when he sees that their strength is gone. He will have mercy on those who serve him when he sees how helpless they are. When you are helpless and when you are weak. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో, ఎప్పుడైతే నీకు ఏ పక్క నుంచి కూడా నీకు సహాయము రావట్లేదో, నీకు ఎవరు సహాయం చేసేవారు లేరనుకున్న సమయంలో దేవుడు నీకు సహాయపడతాడు. దేవుడు నీకు రక్షణ అవుతాడు. ఆయన నీయందు నీలో నిత్యము నిరంతరము నిలిచి ఉన్నాడు. ఇవన్నీ దేవుడు చేస్తాడు. దేవుడు మాట ఇస్తే మాట తప్పని వాడు. కానీ ఎప్పుడైతే నువ్వు మాట తప్పవో దేవుడు కూడా మాట తప్పడు. నువ్వు మాట తప్పుకొని దేవుడి నుంచి పక్కన జరిగిపోయావో దేవుడు కూడా మాట తప్పుకొని దేవుని పక్కన జరిగిపోతాడు. నీ జీవితంలో ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా దేవుడే నీకు వ్యతిరేకంగా ఉంటే నీ జీవితంలో ఏది ఫలించదు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I love that word of God. ఈ సంవత్సరం నన్ను చాలా 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 నిన్న నుంచి నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను బాగా హత్తుకునే వర్డ్ ఏంటంటే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం. దీని దగ్గర ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా దేవుడు లేకపోతే లాభం ఏమి? దేవుడే నీకు వ్యతిరేకంగా ఉంటే నీ దగ్గర ఏమి ఉన్నా నీకు ఫలించదు. సో దేవుడు నీకు సహాయపడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ఆయన బిడ్డగా పిలుస్తున్నాడు. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా ఇన్ని చేస్తా అన్నాడు. నిన్ను మాత్రమే 3 పనులు చేయమన్నాడు. 1, దేవుని గొప్పతనం చెప్తూ ఉండు, బోధిస్తూ ఉండు. 2వది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా సహాయం గురించి ఆయన దగ్గరికి వెళ్ళు. ఇఫ్ యూ వాంట్ టు గో, ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీథింగ్, గో ఆస్క్ హెల్ప్ టు ద లార్డ్, హీ విల్ హెల్ప్ యూ. 3వది నీలో ప్రభు ఉన్నారు అని నువ్వు ప్రకటించు. నువ్వు ప్రభు బిడ్డవని గర్వంగా చెప్పు. ఈ 3 చేస్తే దేవుడు ఇచ్చిన అన్ని ప్రామాణికాలు నీ జీవితంలో నిలబడతాయి. ఈ 3 చేయకపోతే, ఈ 3 ప్రామాణికాలు నువ్వు చేయకపోతే దేవుడు ఏ ప్రామాణిక కూడా నీ దగ్గర నిలబడదు. ఆవిడ మీరు ఈ సంవత్సరంలో ఎప్పుడైనా ఫోన్ చేసి వాళ్ళ లైవ్లోకి వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రమాణం ఇచ్చావు, ఆ ప్రమాణం నా జీవితంలో ఫలించలేదని నువ్వు అడగలేదు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రణాళికలన్నీ ఆయన ప్రామిసెస్ అన్నీ నేను చేయాలంటే నువ్వు చేసిన దేవుడు నీకు ఇచ్చిన 3 కార్యాలు నువ్వు చేయాలి. ఆ 3 కార్యాలు చేస్తేనే దేవుడు ప్రామిసెస్ నీకని నిలబడతాయి. నిలబడు.
కావున లైవ్ని ఒకసారికి రెండుసార్లు 3 సార్లు చూసి దేవుని కార్యాలు చేయడం మొదలుపెట్టు. దేవుని జీవితంలో ఆయన ప్రణాళిక ప్రకారం జీవించు. అప్పుడు ఆయన మీ అందరినీ దీవించి కాచి కాపాడి ఆయన ఇచ్చిన ప్రణాళిక ప్రకారం మిమ్మల్ని జీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ, హెల్దీ అండ్ వెల్దీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ విష్ యూ ఆల్ అ వెరీ anti-COVID-19 year. ప్రైజ్ ది లార్డ్. కుటుంబములతో, తల్లిదండ్రులతో, భార్యాపిల్లలతో, యావత్ రక్త సంబంధికులతో సమాధానంతో జీవింతురు కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. God bless you all. See you tomorrow at 5 o'clock exactly on Facebook Live. God bless you.